వెల్కమ్ టు రుద్ర టీవీ. మొదటి 6 నెలలు పర్వాలేదు, ఇక ఊరుకునేది లేదు. మంత్రులు అంతా గేర్ మార్చాలి అని సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోని మంత్రులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఒక్కో మంత్రితో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. అంతేకాకుండా కొందరు మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్లపై అసహనం వ్యక్తం చేశారు. ఫైల్స్ క్లియరెన్స్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారు. ఇకపోతే మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ లను సీఎం చదివి వినిపించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో 6వ స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇకపోతే 8వ స్థానంలో మంత్రి నారా లోకేష్ నిలిచారు. ఇదిలా ఉంటే మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ నిలిచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మీరంతా గేరప్ కావాలి, శాఖల పరంగా పర్ఫార్మెన్స్ పెంచాలి అని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాబోయే 3 నెలలు ప్రజల్లోనే మంత్రులు ఉండాలని తెలిపారు. శాఖల పరంగా ఇక మీరు పర్ఫార్మెన్స్ పెంచాలన్నారు. ఢిల్లీలో వివిధ శాఖల్లో మిగిలిపోయిన బడ్జెట్ ఉంటుందని, ఆ నిధులను మనం తెచ్చుకోవాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు హితబోధ చేశారు. మరోవైపు మంత్రులకు పలు బాధ్యతలు అప్పగిస్తూనే దిశానిర్దేశం చేశారు సీఎం. మంత్రులు అంతా వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలి అని సూచించారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలి అని ఆదేశించారు. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం ప్రారంభం అవుతుందని తెలిపారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని, మరోవైపు అన్నదాత సుఖీభవ విధి విధానాలపై మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. మొత్తంగా ఫైళ్ల క్లియరెన్స్ పై ర్యాంకులిచ్చిన చంద్రబాబు వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని మంత్రులకు సూచించారు. ఇప్పటి వరకు అయితే పర్వాలేదని, ఇక నుంచి ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.